యనమదుర్రు అనేది ఒక చిత్రమైన క్షేత్రం. అక్కడ శివలింగం ఉంటుంది. శంకరుడు ఆ శివలింగంలో తల కిందకి పెట్టి పాదాలు పైన పెట్టుంటాడు. ఇలాగ ఎక్కడైనా తల పైకుంటుంది, కాళ్ళు కిందకుంటాయి. యనమదుర్రులో ఉన్న శివలింగంలో శిరస్సు కిందకుంటుంది, పాదాలు పైకుంటాయి. మీరు అక్కడికి వెళ్లి వాళ్ళని అడిగితే నీరాజనం ఇస్తూ చూపిస్తారు శివలింగాన్ని. బాగా కింద శిరస్సు, పైన పాదాలు, నాభి వేసుకున్న యజ్ఞోపవీతంతో సహా కనపడతాయి. యమధర్మరాజు గారు ప్రార్థన చేశాడు ఒకానొకప్పుడు, రాక్షస సంహారం చేయడానికి అమ్మా నువ్వు వచ్చి యనమదుర్రులో కూర్చుంటే నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే నేను రాక్షస సంహారం చేస్తానని. అంటే అమ్మవారు శంకరుడు యోగనిష్టలో ఉండి ఆయన ఆ సమయమునందు శీర్షాసనం వేసి ఉన్నాడు. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కాళ్ళు పద్మాసనం వేసుకుని ఉన్నాడు. ఇలా పొడుగ్గా కూడా పెట్టలేదు. అలా కూర్చున్నటువంటి పరమశివుణ్ణి చప్పుడు చేయకండి, స్వామి యోగనిష్టలో ఉన్నాడు, నేను ఒక్కదాన్ని రావడం ఎప్పుడూ ఉండదు, ఈయనతో కలిసి రావాలి అని సుబ్రహ్మణ్యుడు చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో పడుకోపెట్టుకుని స్తన్యమిస్తూ శంకరుణ్ణి ఓ చిక్కం లాంటి దాంట్లో పెట్టుకుని ఎత్తి పట్టుకొచ్చేసింది ఆవిడ శక్తి స్వరూపం. ఎత్తి పట్టుకొచ్చి దేవాలయంలో పెట్టి కూర్చుంది. తానే ఒక పుష్కరిణి సృష్టించింది. అక్కడ ఆ ఎదురుగుండా ఉన్న కోనేటిలో ఉన్న నీటితోనే అన్నం వండుతారు స్వామికి మహానైవేద్యానికి. ఆ నీళ్లతో వండకుండా మీరు ఎంత గొప్ప అగ్నిహోత్రం మీద ఎంత గొప్ప మినరల్ వాటర్ తీసుకొచ్చి వండినా సరే రాత్రి వరకు వండినా బియ్యం ఉడకవట. ఇప్పటికీ కూడా ఎదురుగుండా ఉన్న కోనేటిలో నీటితోనే అన్నం వండుతారు. ఇప్పటికీ మీరు కవచం తీసి చూపించమంటే చూపిస్తే సుబ్రహ్మణ్యుడిని పడుకోబెట్టుకుని పాలిస్తూ ఉంటుంది అమ్మవారు. పక్కన నిశ్శబ్దంగా శంకరుడు యోగనిష్టలో ఉంటాడు. అక్కడ మనం వెళ్ళినప్పుడు కూడా అంత మర్యాదగానే ఉండాలి, ఎక్కువ చప్పుడు చేయకూడదు. నమస్కారం చేస్తే అమ్మ ప్రసన్నురాలైపోతుంది. అక్కడికి ఈ దేవాలయాలు ఇంత గొప్ప ఉండడం ఏమిటని అన్యమతస్థులు ఆ ఆలయాన్ని ఈశ్వరుడి యొక్క శక్తి లేదని మేము నిరూపిస్తామని గుర్రాల మీద గుళ్ళోకి వెళ్ళి వరణమున్నటువంటి కత్తి తీసి శివలింగం మీద కొట్టారు. లోపలికి దగ్గరగా ఒక 200 మంది చొరబడి కొడితే చిత్రం ఏమిటో తెలుసా అండి, శివలింగం పగిలిపోవాలి. శివలింగం మీద కత్తి వాటు పడింది. తెగిపోతే ఎలా పడుతుందో అలాగే పడింది. పక్కన అమ్మవారు ఉంది అంతే. ఎక్కడ నుంచి పడ్డాయో తెలియదు. పెద్ద బండరాళ్లు పడి లోపలికి వెళ్లిన 200 మంది నజ్జైపోయారు. శివలింగం అలాగే ఉంది. మీరు ఇప్పటికీ ఆ కవచం తీసి చూపిస్తే వాళ్ళని అడిగితే చూపిస్తారు, కత్తివాటు ఉంటుంది శివలింగం మీద. అమ్మవారు ఇప్పటికీ శక్తి స్వరూపిణి అయి ఆ యనమదుర్రు గ్రామంలో లోకాన్ని కాపాడుతూ ఉంటుంది. మన ఆలయాలు, మన వైభవం, మన సంస్కృతి, మన వేదం అంత గొప్పవి. మీరు ఈ మాట భీమవరం వెళ్ళినప్పుడు తప్పకుండా పక్కనే ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఒక్కసారి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నమః శివాభ్యాం నవజమనాభ్యాం వరదరాలేశోర్ధరాభ్యాం నాగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓం నమః శివాయ. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఈ యనమదురు అనే గ్రామం ఉందండి. ఇక్కడ శివాలయం ఏ విధంగా ఉంటుందంటే అన్ని చోట్ల ఎక్కడ శివాలయం చూసినా మనం స్వామివారి లింగ రూపంలో దర్శనమిస్తే ఈ యనమదురు గ్రామంలో మాత్రం శీర్షాసనంలో ఒక మానవ రూపంలో తల కిందకి పెట్టి పాదాలు 2 పైకి పెట్టి శీర్షాసన భంగిమలో స్వామివారి ఇక్కడ యోగనిష్ట ఉండడం అనేది చాలా విశేషం అండి. స్వయంభూ క్షేత్రం అండి ఇది. అమ్మవారి పక్కన పార్వతీదేవి కూడా 3 నెలల కుమారస్వామి చంటిపెట్టను ఎత్తుకుని ప్రసన్నరాలయం ఉందండి. ఒకే పీఠం మీద అమ్మవారు స్వామివారు కూడా ఒడిలో కుమారస్వామితో కుటుంబ సమేతంగా ఉండడం అనేది మన ప్రపంచంలో ఏకైక పీఠంగా భావిస్తారు. ఇది పంచారామాల కన్నా పురాతనమైన క్షేత్రం ఉండేది. పూర్వకాలంలో ఈ అరణ్య ప్రాంతం అండి. ఇదంతా కూడా స్థల పురాణ ప్రకారంగా ఏమిటంటే పూర్వకాలం ఇదంతా దండకారణ్యంగా ఉండేదండి. ఈ అరణ్య ప్రాంతంలో మునీశ్వరులు కొంతమంది యజ్ఞయాగాలు తపస్సు చేసుకుంటూ ఉండేవాటండి. ఎక్కువగా ఈ అడవి ప్రాంతంలో చేస్తూ ఉంటే శంబరాసురుడు అని చెప్పిన ఒక రాక్షసుడి వల్ల యొక్క తపస్సుకి భంగం కలిగిస్తూ అలకల్లోలం చేస్తూ ఉండేవాట. ఆయన సంహరించడానికి ఎవరి వల్ల శక్తి సరిపోకపోతే యమధర్మరాజు యుద్ధం చేసేటండి పూర్వం ఈ ప్రాంతంలో. అంచేత యముడు సంచరించిన ప్రాంతం ఉండేది. ఆ యముడి యొక్క శక్తి సరిపోకపోతే శివుడి గురించి తపస్సు చేయగా స్వామివారి యోగనిష్టలో ఉన్నట్టండి. ఆ సమయంలో ఈ విధంగా అంచేత అమ్మవారి భూలోకంలోకి వచ్చి ఆ యముడి యొక్క తపస్సు మెచ్చి శక్తిని వరమిచ్చి సంహరించమని వరమిస్తుంది అనమాట. ఆ శక్తిని పొందిన యముడు రాక్షస సంహారం చేసి తిరిగి వచ్చి అమ్మ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది,
కాకపోతే ఈ భూలోకంలో నాకంటూ ప్రత్యేకంగా ఒక దేవాలయం కానీ ఒక పూజ కానీ భక్తులు ఎవరు చేయరు కదమ్మా, నా పేరు కూడా చెప్పుకునేట్టు వరమిమ్మని చెప్పని నా వల్ల వాళ్ళకి ఉపయోగపడే వరం ఏదైనా భక్తులు ఉపయోగపడేలా వరమిమ్మని అడిగితే అప్పుడు అమ్మవారు అంటుంది, ఈ గ్రామానికి నీ పేరు పెడుతున్నానని చెప్పని అమ్మవారు స్వామివారిని తీసుకొచ్చి ఆ విధంగా కుటుంబ సమేతంగా వెలిశారండి. అదేత ఏంటంటే ఈ గ్రామం పేరు యమునాపురం అని పెట్టింది అమ్మవారు. ఆ యముడి యొక్క పేరు ఊరి పేరు అయింది. ఆ యమునాపురం వల్ల కాలక్రమంలో యమపురిగా నేడు యనముదురుగా పిలువబడుతోందండి. అదేవిధంగా ఈ యొక్క ఆలయ విశేషం ఏమిటంటే ఎదురుకుండా స్వామివారికి ఒక మంచినీళ్ళ చెరువు ఉంటుందండి. గుడి ముందు శక్తిగుండం అంటారు. ఆ శక్తిగుండం అనే పేరు గల చెరువులో నీరు కాశీకంగా అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యొక్క నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి మహానైవేద్యం ఉండితేనే తప్ప వేరే నీళ్లతో ఎటువంటి నీళ్లు తీసుకొచ్చినా కానీ స్వామివారికి నైవేద్యం ఉడకదండి ఇక్కడ. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆదిత్య నవగ్రహాలు, అలాగే రాహుకేతువుల పూజలు కూడా విశేషంగా ఈ శ్రీకాళహస్తి తర్వాత మళ్ళీ ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబడ్డాయండి. రాహుకేతువుల పూజలు ప్రతి మంగళవారం విశేషంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి ఉపాలయాలుగా ఉన్నాయండి. ఈ యొక్క క్షేత్రం చాలా పురాతనమైందండి. ఈ వీడియో చూసిన భక్తులు ఎవరి మంది కూడా విచ్చేసి మీ యొక్క కోరికలు నెరవేర్చడం, ఏదైనా సమస్యలున్నా, ఏదైనా వ్యాపార రీత్యా ఏదైనా అనుకున్న పనులు ఏదైనా అవ్వాలంటే ఏది అవ్వకపోయినా కానీ అనారోగ్య సమస్యలతో ఉన్న ఈ యొక్క యనముదురు క్షేత్రాన్ని తప్పకుండా మీరు దర్శించినట్లయితే మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పని భావిస్తున్నామండి. సర్వే జనాః సుఖినో భవంతు. పార్వతీ సమేత శ్రీ సత్యేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుండి అన్న సమారాధన జరుగును.